పోలేదు. కేఎల్ రాహుల్ విషయానికి వస్తే ఆర్సీబీ తీసుకునే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? రాహుల్ మరొక ప్లేయర్, ప్లేడ్ ఆల్సో బిఫోర్ స్టార్టింగ్లో ఆడాడు. ఎస్, ఎందుకంటే మీకు హోమ్ కండిషన్స్ హెల్ప్ఫుల్గా ఉంటాయి కనుక, బికాస్ ఈజ్ ఫ్రమ్ బెంగళూరు కనుక. అండ్ రాహుల్ ఉన్నట్లయితే రాహుల్ను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డూప్లిసీ లేడు కనుక మీకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్సో నీడ్స్ వన్ క్యాప్టెన్, డోంట్ ఫర్గెట్ దట్ యాక్చువల్లీ థింక్. సో రాహుల్ ఒకవేళ వచ్చినట్లయితే బికాస్ ఈ కెన్ లీడ్ ద సైడ్ యాక్చువల్లీ, క్యాప్టెన్గా ఉంటాడు అండ్ ఒక ఇండియన్ ప్లేయర్గా ఒక మంచి బ్యాటర్గా మిడిల్లో ఆడే ఛాన్స్ ఉంది. ఈ కెన్ ఓపెన్ ది ఇన్నింగ్స్ ఆల్సో, కోహ్లీతో ఓపెన్ చేయొచ్చు, లేకుంటే పటిడర్ తోటి ఓపెన్ చేయొచ్చు, ఎవరితోటన్నా చేయొచ్చు. సో రాహుల్ను కూడా తీసుకోవడానికి నేను అనుకుంటాను ఫస్ట్ ఎవరైనా ముందుకు రావచ్చు అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రావచ్చు కూడా, బికాస్ చెన్నై ప్రిఫర్ చేయదు. చెన్నై ఆల్రెడీ 5 మంచి ప్లేయర్స్ వాళ్ళని తీసుకున్నారు కనుక చెన్నై ఓన్ ప్రిఫర్. మీరు రాజస్థాన్ రాయల్ ఆల్రెడీ 6ని వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. సో ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ ఛాన్స్ ఉంది అంటే మీరు అన్నట్టుగా, ఎందుకంటే మీకు రాజస్థాన్ రాయల్స్లో బ్యాటింగ్ లైనప్ కూడా చక్కగా ఉంది. మీకు జైస్వాల్ ఉన్నాడు, హెట్మేర్ ఉన్నాడు, పరాగ్ ఉన్నాడు కనుక వాళ్ళు రాహుల్ ఉన్నట్లయితే రాహుల్ ఏ టీంలోకి వెళ్ళొచ్చు అంటే నిజంగా ఒక బ్యాటర్ కావాలి, ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కావాలి, ఒక కెప్టెన్గా కూడా ఉపయోగపడతాడు అన్న, ఈ కెన్ బి ఎ గుడ్ కీపర్ ఆల్సో, మీకు కీపర్గా కూడా ఉపయోగపడతారు. రాహుల్లో ఉన్నటువంటి ఒక మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ రిషబ్ పంత్ లాగా ఈ కెన్ అంటే ఆల్ ఇన్ వన్ అతనిలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి కనుక ఐ థింక్ ఈ కెన్ బి ప్రిఫర్డ్ బై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్ మేబీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ రిషబ్ని తీసుకున్నది అనుకోండి, రాహుల్ని తీసుకోకపోవచ్చు. ఎందుకంటే రాహుల్ కీపర్గా రాహుల్ను తీసుకున్న టీం ఏది ఆలోచిస్తారు అంటే ఒక మంచి బ్యాటర్గా కీపర్గా ఉపయోగపడతాడు కనుక ఐ థింక్ ఆ యాంగిల్ నుండి రాహుల్ని ఎక్కువగా ఆలోచించారు. సో ఆ యాంగిల్లో మీరు అన్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దే మైట్ ప్రిఫర్ ఇట్, నో డౌట్. సిరాజ్ వచ్చేసరికి హైదరాబాద్ ప్లేయర్, ఎస్ఆర్హెచ్ ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి, లేకపోతే ఆర్టీఎం యూజ్ చేసి ఆర్సీబీ? ఐ థింక్ సిరాజ్ పైన ఆర్టీఎం యూజ్ చేయకపోవచ్చు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే బికాస్ దే హ్యావ్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. ఎందుకంటే కారణం ఏంటంటే సిరాజ్ మీరు చూసినట్లయితే అతని ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు ఆర్సీబీ తరఫున అంత ఎక్సైటింగ్ పర్ఫార్మెన్స్ కనబరచలేదు. ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలర్. రిథమ్తో బౌలింగ్ చేస్తున్నప్పుడు సుమిత్ర మనందరికీ తెలుసు, ఏ బ్యాటర్నైనా అవుట్ చేయగలుగుతాడు. వన్ ఎగ్జాంపుల్ ఇస్ ఏషియా కప్లో అగైన్స్ శ్రీలంక మ్యాచ్ యొక్క రూపాన్ని ఇలా మార్చేశాడు తన అద్భుతమైనటువంటి ఫైరీ స్పెల్ తోటి. ఆ ఫైరీ క్వాలిటీస్ ఉన్నాయి, బట్ ఈ మధ్యలో అంత ఫామ్లో కూడా లేడు కనుక ఐ థింక్ మీరు అన్నట్టుగా ఐ డోంట్ థింక్ బికాస్ ఆర్సీబీ మళ్ళీ తీసుకోకపోవచ్చు అనిపిస్తుంది నాకు. బట్ అదర్ టీమ్స్ విల్ బి ఎక్సైటెడ్ టు టేక్ హిమ్. అదర్ టీమ్స్ మీరు అన్నట్టుగా యూ కెన్ ప్లే ఫర్ హైదరాబాద్ యాక్చువల్లీ థింక్, బికాస్ హోమ్ కండిషన్స్ ఉంటాయి అండ్ ఇప్పుడు రిలీజ్ చేయబడ్డాడు కనుక అతనికి అయితే ఆప్షన్స్ ఓపెన్ అయిపోయినాయి. హర్షదీప్ సింగ్ వచ్చేసరికి T20లో మంచి బౌలర్గా ఉన్నారు, ఏ టీమ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే ఛాన్స్ ఉంది? ఒక్కసారి ఇప్పుడు ఆక్షన్ స్టార్ట్ అయినప్పుడు మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఇప్పుడు సెలెక్ట్ అయ్యే ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారంటే ఓన్లీ 204 మాత్రమే ఉన్నారు. ఆ 204లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, అందులో డెఫినెట్లీ మీకు ఒక 50 వరకు ప్లేయర్స్ అయితే మీకు ఫారిన్ ప్లేయర్స్ ఉంటారు. అండ్ అందులో ఫారిన్ ప్లేయర్స్లో మనం ఒక ఎక్సైటింగ్ విషయం ఏం మాట్లాడుకోవాలంటే సుమిత్ర, 91-92 ప్లేయర్స్ సౌత్ ఆఫ్రికా నుంచి రిజిస్టర్ కాబడ్డారు. అసలు అంతమంది ఉండకపోవచ్చు, మేబీ ఫైనల్ ఆక్షన్ వచ్చేసరికి ఒక 50-40 వరకు అయితే ఉండవచ్చు. ఆస్ట్రేలియా నుంచి 70 ఉన్నారు, ఇంగ్లాండ్ నుంచి ఎక్కువగా ఉన్నారు, వెస్టిండీస్ నుంచి ఎప్పటిలాగానే ఉంటారు. అండ్ ఉంటారు కనుక మీరు అన్నట్టుగా మేబీ ఐ థింక్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఇప్పుడు 46 ప్లేయర్స్ని ఆల్రెడీ రిటైన్ చేసుకోబడ్డారు కనుక ఆ 204లో టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉండడం ఎందుకు మంచిదంటే రియల్ టాలెంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఫస్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీరు రిషబ్ పంత్ విషయం మాట్లాడారు, ఎనీబడీ విల్ ప్రిఫర్ హిమ్, ఏ టీం అయినా తీసుకోవచ్చు. ఆ టీంలో ఢిల్లీ కూడా ప్రిఫర్ చేయొచ్చు, పంజాబ్ ఆఫ్ కోర్స్ దే వాంట్ టు టేక్ హిమ్ యాక్చువల్లీ, బికాస్ ఆల్రెడీ దుబాయ్లో కూడా ఒక మీటింగ్ జరిగింది, అతను వెళ్ళాడని కూడా గతంలో విన్నాం మనం. అసలు యాక్చువల్గా శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ ఓన్లీ ఇంజరీ కారణంగానే అతను దూరం అవుతుంటాడు తప్పితే అదర్వైజ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ. లాస్ట్ ఐపీఎల్లో చూసాం కదా, యాజ్ ఎ కెప్టెన్గా ప్లేయర్గా ఈ వాజ్ అవుట్ స్టాండింగ్ అండి, చాలా అద్భుతంగా ఆడాడు. సో ఇటువంటి ఇంపార్టెంట్ ప్లేయర్స్ పైన ఫస్ట్ ఎక్కువగా దృష్టి ఉంటుంది. అండ్ దట్ క్యాప్డ్ ప్లేయర్స్ కదా వీళ్ళందరూ కూడా, అంటే క్యాప్డ్ ప్లేయర్స్ అంటే ఆల్రెడీ ఇండియన్ టీంలో ఆడారు, నేషనల్ టీమ్స్కి ఆడి ఉన్నారు కనుక. సో అన్క్యాప్డ్ ప్లేయర్స్ కంటే క్యాప్డ్ ప్లేయర్స్ పైన కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు